నిన్న సందేలా గేదెకి గడ్డేద్దామని వెళ్తుంటే బంక ఎక్కడ కనిపించాడు రా. రారా బిర్యానీ తిని వద్దామన్నాడు. సరే కదా అని చెప్పి ఇద్దరం కలిసి హోటల్కి వెళ్ళాంరా. అక్కడేమో వాడు మసక చీకట్లో పెట్టాడు రా బిర్యానీ. సర్లే కదా అని చెప్పి శుభ్రంగా తినేసి ఇంటికి వచ్చి పడుకున్నావురా. పొద్దున్నే లేచి చూసుకుంటే చెయ్యి అంతా ఎర్రగా అయిపోయిందిరా నాక. నేను అనుకున్నానా రాత్రి నేను నిద్రపోయినప్పుడు మా ఆవిడేమైనా గోరింట కట్టిందేమో అనుకున్నాను రా. ఇంతకీ విషయం ఏంటంటే ఇందాక ఆ బంక ఇక్కడ కోట కొట్టుకోడికి వచ్చాడు రే. ఆడి చేయి కూడా ఎర్రగా ఉంది. ఎర్ర ఏంటి మీ ఆవిడ కూడా గోరింట కట్టిందా అన్నాను. ఆడన్నాడు గోరింటాకు లేదు గోంగూరాకు లేదు. రాత్రి మనం బిర్యానీ తిన్నాం కదా అందులో వాడు రంగులు కలిపేసాడు రా. ఆ రంగులు చేయకండి పోని అన్నాడు రే. కంటికి ఇంపుగా కనిపెడుతుంది కదా అని చెప్పి ఏది పడితే తిన్నామనుకో మొత్తం కొంప కొల్లేరు అయిపోద్దిరా బాబా. ఏంటి ఫాస్ట్ ఫుడ్ అని ఎగబడుతున్నాం కానీ రా, అదంతా ఫాస్ట్ ఫుడ్డే. పాసిపోయిన ఫుడ్ అంతా ఎడతాడు. నిన్నటి ఫుడ్ ఇవాళ ఫుడ్ రేపు పెడతాడా. ఒక్కో జిల్లాకు వచ్చి 4-5 ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటే వాళ్ళ మట్టుకి ఎన్ని హోటల్ నుంచి చెక్ చేస్తారా. మనమే అయిన దానికి కాయిన దానికి ఎగరకుండా ఉండాలి. ఏమంటావు? నీళ్ల దగ్గర నుంచి పసిపిల్లలు తాగే పాలు వరకు కల్తీ జరిగిపోతుంది. ఒకప్పుడు డబ్బులు ఇస్తే సరుకులు వచ్చేవి, ఇప్పుడు రోగాలు వస్తున్నాయి. జంతువుల కొవ్వులతో నూనె పదార్థాలు, వెజిటబుల్ హైడ్రోజెనేటెడ్లు ఉండే వనస్పతి కలిపిన కృత్రిమ నెయ్యిని తయారు చేస్తున్నారు. నిత్యం వాడే పసుపులో మిఠాయి రంగు లేదా లెడ్ క్రోమేట్ కలిపి కల్తీ చేస్తున్నారు. కాఫీ టీ పొడుల్లో రంప పొడిని కలుపుతున్నారు. చాలా హోటల్లో రాత్రి మిగిలిపోయిన మాంసాన్నే ఫ్రిడ్జ్లో ఉంచి వినియోగదారులకు పెడుతున్నారు. ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు నూనెను మరిగిస్తే విషంగా మారిపోతుంది. చిరుతిండ్లు, బజ్జీలు, వడలు, ఎగ్ బజ్జీ, చేపలు తదితర వాటిని వేయించేందుకు 3-4 సార్లు మరిగించిన నూనె వాడుతున్నారు. క్యాన్సర్ రావడానికి ఇదే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. పసిపిల్లల నుంచి ముసలివారి వరకు తాగే పాలల్లో 70% కల్తీ జరుగుతుందని భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ 2011లోనే గుర్తించింది. మనిషి ప్రకృతితో మమైకమై జీవించాలి. ఇది ప్రకృతి ధర్మం. ఇందుకు విరుద్ధంగా మారడానికి కల్తీ అనేది మనిషిని శాసిస్తుంది. కల్తీపై యుద్ధం చేయలేమా? శత్రువులు వచ్చి దాడి చేస్తున్నప్పుడు ఎదురు తిరిగి పోరాటం చేసేదాన్నే యుద్ధంగా అభివర్ణిస్తే సమస్త మానవాళి ఉనికిని ప్రశ్నించే కల్తీని ప్రథమ శత్రువుగా భావించాలి. ఇందుకు ప్రభుత్వం, ప్రజలు భాగస్వామ్యమే కథం తొక్కాలి. ఇందుకు విశ్వ మానవ వేదిక ఎల్లప్పుడూ ప్రజల పక్షం ఉంటుంది. వారి గుండె ఘోష గొంతుగా ప్రశ్నిస్తూనే ఉంటుంది.